నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. రాజకీయ శత్రువులు సైతం చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారు. మొన్నటి వరకు పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని చూసాం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీ అంటే జగన్ గారికి సంబంధించిన కీలకమైన నాయకుడు ఒక ట్వీట్ చేశారు. అది కూడా బాబు గారిని పొగుడుతూ. మరి ఏంటి ట్వీట్, ఎవరా నాయకుడు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పేరెత్తగానే ఆల్మోస్ట్ అందరూ పొగుడుతూనే ఉంటారు ఆయన విజనరీకి. ఇప్పుడు చూస్తే ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు అనేది మనం చూస్తూ వచ్చాము. కానీ ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఒక ట్వీట్ పెట్టారు. ఎవరైనా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, విధేయుడు, సన్నిహితుడు, వీర విధేయుడు, ఒక మాట చెప్పాలంటే. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేయటం అని అంటే అది మామూలు కిక్ కాదు కదా. జనరల్ గా ప్రశంసలు అనేది కిక్ ఇస్తాయి ఎవరికైనా. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా పొగడ్తలకు పొంగిపోతుంటారు. అసలు శత్రువులు పొగిడితే కిక్ అసలు వేరే లెవెల్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బహుశా నేను అనుకోవటం అది చూసిన తర్వాత ఆ కిక్ వచ్చి ఉంటుందేమో. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పెద్దగా లైట్ తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసేవాళ్ళని. ఎందుకంటే 40 సంవత్సరాలు రాజకీయ ప్రయాణంలో ఎంతో మందిని చూస్తుంటారు ఆయన. అవతల వాళ్ళు ఎందుకు ప్రశంసిస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోలేని రాజకీయ నాయకుడు అయితే కాదుగా చంద్రబాబు నాయుడు గారు. అపారమైనటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు పదునైనటువంటి పదాలతోటి, పరుషమైనటువంటి పదాలతోటి వ్యంగ్యాస్త్రాలను విసురుతూ అసలు గందరగోళం ట్విట్టర్లో లేపేటువంటి నాయకుడు ఆయన. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పారిశ్రామిక సదస్సుని అద్భుత అని చెప్పి బ్రహ్మాండంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తూ ఒక సలహా ఇచ్చాడు ఆయన. జనరల్గా మనం ఇందాక ప్రతిపక్షం అన్నావు, కానీ ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ విపక్షమే ఉంది. ప్రతిపక్ష హోదా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు ఇవ్వలేదు. సో కాబట్టి విపక్షమే ఉంది అక్కడ. ఆ విపక్షానికి సంబంధించినటువంటి నాయకుడు ఈయన అంటే ఒకప్పుడు నాయకుడు, ఇప్పుడు కాదు. రాజీనామా చేసేసాడు. ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో నేను ఎమడలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వ్యవసాయం చేసుకుంటానని. అర్థమైపోయింది కదా. వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరన్నా సెంట్రల్ నుంచి మినిస్టర్లు వచ్చినా లేదంటే పెద్దవాళ్ళు వచ్చినా ఏదో ఒక రకంగా కలుస్తూ లేకపోతే ఇంకో రకం ఉంటున్నాడు తప్పితే ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించిన అంశాలను కానీ లేదంటే ట్విట్టర్ వేదికగా స్పందించడం కానీ ఏమీ లేదు. కాకపోతే పారిశ్రామికవేత్తల సదస్సు చూసిన తర్వాత, అక్కడ జరిగినటువంటి ఒప్పందాలు చూసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అందుకే ఆయన ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 13 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు అనేవి ఆంధ్రప్రదేశ్ చరిత్రని తిరగరాసే ఒప్పందాలు. ఇవి ఆంధ్రప్రదేశ్ని మరో లెవెల్కి తీసుకెళ్లేటువంటి ఒప్పందాలు అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తూ, ఆయన బేసికల్గా ఆడిటర్ కాబట్టి ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. వాటిల్లో కనీసం 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారు మీరు. 10 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతుంది అని చెప్పి ఆ దిశగా మీరు అడుగులు వేయండి అని చెప్పి 1-2 సలహాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే, ఈ ఒప్పందాలను అమలు చేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని ఒకరిని నియమించండి, సీనియర్ అధికారిని, అనుభవజ్ఞులైనటువంటి అధికారిని ఒకరిని నియమించండి, ఒక డిపార్ట్మెంట్ లాగా పెట్టండి దానికి అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు. రెండో సలహా ఏంటంటే, వీళ్ళందరికీ కలిపి ఒక పోర్టల్ ఒకటి పెట్టండి. ఈ ఒప్పందాలు ఎవరైతే కుదుర్చుకున్నారో ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి పోర్టల్, ఎక్స్ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది, ఇన్ని కోట్ల రూపాయలు పెడతారు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు. వై కంపెనీ ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు. అట్లా వరుసగా ఆ కంపెనీ లిస్టు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటాడో ఆ రిప్రజెంటేటివ్ కాంటాక్టు అవన్నీ ఒక పోర్టల్లో ఇచ్చి వాటిని ట్రాన్స్పరెంట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలాగా అందరికీ అర్థమయ్యేలాగా పెట్టండి, అర్థం చేసుకుంటారు అందరూ అని చెప్పి ఒకటి ఆయన సలహా ఇచ్చారు. సలహా ఇచ్చి దాంట్లో 75%
ఇది మొత్తం ఒప్పందాల్లో 75% వచ్చినా కానీ చాలా సక్సెస్ రూప్ మారిపోతుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ పెట్టారు, మీరు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళని ఫాలో చేస్తున్నారు, అలాగే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, దానికి అదనంగా ఈ కూడా చేయండి ఇంకా బాగుంటుంది అని చెప్పి సలహా ఇచ్చారు. నిజంగా విపక్షాలు కానీ లేదంటే ప్రత్యర్థులు కానీ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఇలాంటి సలహాలు ఇవ్వాలి. ఆ మంచి సలహా అయితే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రభుత్వాలు ఉండవు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది ప్రజల మన్ననలు పొంది మళ్ళీ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటారు. విపక్షాలు ఏం చేస్తాయి, లేదా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం అక్కడ లేదు కాబట్టి విపక్షం ఏం చేస్తుంది, ప్రతి అంశాన్ని కూడా విమర్శల రూపంలో ఆరోపణల రూపంలో తీసుకుంటుంది. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఆరోపణలు ఉంటే ఓకే, అలా కాకుండా కేవలం విమర్శించాలి కాబట్టి విమర్శించేటువంటి దూరంలో ఉంది. కానీ ఇప్పుడు సాయిరెడ్డి గారు లాగా, ఈ ఆడిటర్ సాయిరెడ్డి గారు మాజీ ఎంపీ, ఆయనలాగా కొన్ని సలహాలు కనుక ఇస్తే అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అక్కడ అన్ని రాష్ట్రాలతో పాటు ఆ రాష్ట్రం కూడా పరుగు పెడుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణకి హైదరాబాదు, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నై, మహారాష్ట్రకి ముంబై ఇలా ఎలా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక వైజాగ్, ఒక అమరావతి, ఒక తిరుపతి ఇవి ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకుంటే ఈ రాష్ట్రాలన్నిటికన్నా కూడా అది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన సూచనలు ఇవ్వాలి. అలా కాకుండా నిన్నటి వరకు మనం చూసింది ఏంది, ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలకు మెయిల్స్ పంపించడం, మీరు రావద్దు అని చెప్పడం, మీరు వచ్చినా కానీ నెక్స్ట్ మళ్ళీ మేము వస్తాం, వచ్చిన తర్వాత మేము ఆపేస్తాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఆందోళనకు గురి చేయటం, ఇవి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు విపక్షంలో కొంతమంది నాయకులు. కానీ సాయిరెడ్డి గారు తన పందాన్ని మార్చుకున్నారు. తన పందాన్ని మార్చుకొని చంద్రబాబు నాయుడు గారికి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ఒక ఆలోచనలకి వచ్చేసాడు ఆయన. సరే, ఆయన ఊరిని వస్తారా మహానుభావులు అంటారు సామెత. సో ఆ విధంగా ట్వీట్ చేశారు కాబట్టి ఆయన ఏదో ట్వీట్ చేశారని చెప్పి పొంగిపోవాల్సిన అవసరం లేదు. దాని వెనక కూడా అంతర్యం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడుగా ఆయన కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవర్ పాయింట్గా రీసెంట్ వరకు కూడా ఆయనే ఉన్నాడు కదా, సెకండ్ పవర్ పాయింట్గా. సో ఆయన రాజీనామా చేసాడు, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఎంపీ కావాలనుకున్నాడు, కుదరలేదు. బీజేపీలో చేరాలనుకున్నారు, బీజేపీ ఎంపీగా రావాలనుకున్నారు, రాశా, ఓకే కుదరలేదు. ఎందుకు, బీజేపీ వాళ్ళు ఒక డాట్ పెట్టారు, కండిషన్ పెట్టారు ఒకటి, చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఉంటేనే మిమ్మల్ని పార్టీలో తీసుకుంటామని ఆయనకి కండిషన్ పెట్టినట్టు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ కోసం, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల కోసం బహుశా ఇలాంటి వ్యూహాన్ని ఆయన ఎంచుకొని ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.